హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజాక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన మొబైల్లో రెగ్యులర్గా యూస్ చేసే గూగుల్ క్రోమ్ గురించి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్, అలాగే మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవాల్సిన కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వడం కూడా మీరు మర్చిపోవద్దు. సో దీనికోసం మనం ముందుగా మన మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో మొట్టమొదటి ట్రిక్ వచ్చేసి మన మొబైల్లో డేటా అనేది సేవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంటాం. అంటే ఇంటర్నెట్ బ్యాలెన్స్ అనేది కాస్త తక్కువగా యూజ్ అయ్యే విధంగా ఎలా చేంజ్ చేసుకోవాలని డేటా సేవర్ అని ఏవేవో యాప్స్ అనేవి యూజ్ చేస్తుంటాము. అదే కనుక మనం గూగుల్ క్రోమ్ కనుక యూజ్ చేసినట్లయితే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కింద సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ డేటా సేవర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది మనకు బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మనకు దాదాపు చాలా డేటా అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో మనం ఓపెన్ చేసే ప్రతి వెబ్సైట్ని ఇది కంప్రెస్ చేసి చాలా తక్కువ డేటా అనేది మనకు ఖర్చు అయ్యే విధంగా ఇది మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక అలాగే నెక్స్ట్ ట్రిక్ చూసుకున్నట్లయితే మనం చాలామంది ఏదైనా సెర్చ్ చేసే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే మన హిస్టరీ అనేది ఓపెన్ చేసి దాన్ని చూసుకుంటారు. సో అలా హిస్టరీ అనేది ఓపెన్ చేసినా కానీ వాళ్ళకు ఎటువంటి డేటా అనేది కనపడకుండా చేయాలంటే చూడండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు సెకండ్ ఆప్షన్ చూసారా, న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఇందులో ఏది సెర్చ్ చేసినా కానీ మీ హిస్టరీలో క్యాచెస్లో సో అక్కడ ఎక్కడ ఈ డేటా అనేది సేవ్ కాదు. సో ఈ విధంగా మీరు వేరే వాళ్ళు మీ మొబైల్ తీసుకున్నా కానీ మీరు ఏం సెర్చ్ చేశారనేది కూడా వాళ్ళకు తెలియదు. సో ఈ విధంగా ఈ ట్రిక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక నెక్స్ట్ ట్రిక్ చూసినట్లయితే మీరు ఏదైనా రెగ్యులర్గా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తుంటారు. సో దాన్ని ఓపెన్ చేయాలంటే మీరు మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయాలి, తర్వాత గూగుల్, తర్వాత మీ సైట్లోకి వెళ్ళాలి. సో అలా కాకుండా మీ మొబైల్ స్క్రీన్ మీదే సపరేట్గా ఒక ఐకాన్ అనేది క్రియేట్ చేసుకునే ఆప్షన్ మనకు ఈ గూగుల్ క్రోమ్లో ఉంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు నేను సపోజ్ ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. సో ఈ వెబ్సైట్ని నేను డైలీ విజిట్ చేస్తాను. సో అలాంటప్పుడు నాకు ఈ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దానికోసం నేను 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ మీద ఒక ఐకాన్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు డిఫాల్ట్గా మన హోమ్ స్క్రీన్ మీద ఇంకొక ఐకాన్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ సైట్ అనేది ఓపెన్ చేయాలంటే జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తాను, ఈ సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు చాలా యాడ్ హోమ్ స్క్రీన్స్ అనేవి మీరు ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను గూగుల్ క్రోమ్లో చెప్పబోయే ఒక మంచి సీక్రెట్ ఏంటంటే చూడండి, మీరు ఈ పేజ్ అనేది ఈ మొత్తం పేజ్ని మీరు పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా. సో అదేంటంటే చూడండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు షేర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫేస్బుక్, వాట్సాప్ అని ఈ విధంగా చాలా కనబడతాయి. కానీ ఇందులో మీకు ప్రింట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ టోటల్ పేజ్ని మనం పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే పీడిఎఫ్ ఫైల్లోకి కన్వర్ట్ చేసుకొని మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. సో కావాలనుకుంటే దీన్ని మీరు మీ ప్రింటర్కి కనెక్ట్ చేసి ప్రింట్ కూడా ఈ సైట్ మొత్తాన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే చూడండి, మీరు ఏదైనా గూగుల్ క్రోమ్లో ఒక ఫామ్ అనేది ఫిలప్ చేస్తారు. అంటే మీ నేమ్ కానివ్వండి, ఫాదర్ నేమ్, ఈ విధంగా మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసినప్పుడు కొన్ని టైమ్స్లో ఏమవుతుందంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కట్ అయిపోయి మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి మీ టైం అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఆటో ఫిల్ అండ్ పేమెంట్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేసి ఈ ఆటో ఫిల్ ఫామ్ అనేది ఎనేబుల్ చేసేయండి. సో ఈ విధంగా మీరు ఎనేబుల్ చేయడం ద్వారా మీరు ఒకవేళ రీలోడ్ చేస్తే, అంటే ఆ పేజ్ అనేది మళ్ళీ మీరు రీలోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎంతవరకు అయితే స్టాప్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ మీకు రన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు మళ్ళీ అదే పని చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఈ విధంగా మీకు ఈ ట్రిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది.
ఇక తర్వాత ట్రిక్ చూసుకున్నట్లయితే మన గూగుల్ క్రోమ్లో మనం కొన్ని సైట్స్ అనేవి జూమ్ చేయలేము. సో చూస్తున్నారు కదా, నేను దీన్ని జూమ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఇది జూమ్ కావడం లేదు. సో అలాంటప్పుడు మన గూగుల్ క్రోమ్లో ఒక మంచి ఆప్షన్ అనేది ఉంది. సో అదేంటంటే చూడండి, మీరు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సెట్టింగ్ ఆప్షన్ కనబడుతుంది. సో ఇందులో మీరు యాక్సెసిబిలిటీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫోర్స్ ఎనేబుల్ జూమ్ అనేది బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి, నేను జూమ్ చేస్తే చాలా క్లియర్గా మనకు ఆ మ్యాటర్ మొత్తం మనకి ఇక్కడ జూమ్ అయిపోతుంది. సో ఈ విధంగా జూమ్ కాని సైట్స్ని కూడా మనం ఈ ట్రిక్ అనేది యూస్ చేసి జూమ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్పొచ్చు. ఇక గూగుల్ క్రోమ్లో నెక్స్ట్ ట్రిక్ చూసుకున్నట్లయితే చాలామందికి ఈ విధంగా మొబైల్ సైట్లో యూజ్ చేయడం కన్నా డెస్క్టాప్ సైట్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు చాలా సింపుల్గా ఈ గూగుల్ క్రోమ్లో మీరు డెస్క్టాప్ సైట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు సింపుల్గా ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. కింద రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే చాలా క్లియర్గా మనం ఏ విధంగా అయితే కంప్యూటర్స్లో యూజ్ చేస్తామో అదే విధంగా మనకు కన్వర్ట్ అయిపోతుంది. సో ఇందులో మీరు ఏ సైట్ ఓపెన్ చేసాం మీకు డెస్క్టాప్లో ఏ విధంగా అయితే మీకు కనబడుతుందో సో అదే విధంగా మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇది కూడా ఒక మంచి ట్రిక్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ట్రిక్ చూసుకున్నట్లయితే మీలో చాలామందికి ఒక చిన్న డౌట్ అనేది వస్తూ ఉంటుంది. సో అదేంటంటే చూడండి, మనం గూగుల్ క్రోమ్ అనేది మనం సెర్చ్ చేసింది, సో అలాగే మన డేటా అనేది వేరే వాళ్ళు ఎవరన్నా ట్రాక్ చేస్తున్నారా? సో అప్పుడప్పుడు ట్రాక్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మీరు మీ క్రోమ్ని మీరు చాలా సేఫ్ సైడ్ పెట్టుకోవచ్చు. సో అది ఎలా అంటే చూడండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రైవసీ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఇందులో మీరు ఇక్కడ డు నాట్ ట్రాక్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసినట్లయితే ఇప్పుడు మీరు ఏదైనా సరే మీ డేటా కానివ్వండి, సో మీ పాస్వర్డ్స్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ వేరే వాళ్ళు ట్రాక్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే గూగుల్ క్రోమ్లో మనకు తెలియని చాలా సీక్రెట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. సో వీటి గురించి నేను నా నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా ఇంకా కొన్ని వీడియోస్ అనేవి చేస్తాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.